నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించారు. బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అనవసర ఫైళ్లు సృష్టించే విధానం పోవాలన్నారు. 18 నెలల పాలనపై సమీక్షించుకుందామని, భవిష్యత్పై లక్ష్యాలు పెట్టుకుందామని సీఎం పేర్కొన్నారు. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాం. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని, అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చాలని సీఎం అన్నారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, దీనికోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలన్నారు. శాఖల్లో పూర్తి స్థాయి మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటా లేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించాలన్నారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ప్రతి శాఖ పనితీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విజన్తో ప్రతి అధికారి పనిచేయాలని సీఎం సూచించారు. మీ అందరికి కూడా ఒకటి, చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తాను, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఆవరేజ్ మీకు 6-7 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్నే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విప్లవంతో ఆంధ్రప్రదేశ్ను అగ్రపదాన నిలబెడతామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఒకసారి ఒప్పందం కుదిరితే అది తమ ప్రాజెక్టుగా భావించి ప్రతి ఎంఓయూను ట్రాక్ చేస్తామని, పర్యవేక్షిస్తామని తెలిపారు. దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలబెడతామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో బే ఏరియా కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు. 15% వృద్ధి రేటుతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలియజేశారు. ఈ దిశగా ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సిబిజీ, పోర్ట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 కీలక రంగాలను గుర్తించి వాటిని క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తామని, ఇందుకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రస్తుతం కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని లోకేష్ తెలియజేశారు. అలాగే దేశంలో తయారయ్యే ఏసీల్లో 50% ఏపీ నుంచే తయారవుతున్నాయని, వచ్చే 24 నెలల్లో దీనిని 70% పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పునరుత్పాదక శక్తిలో ఏపీ దేశంలోనే టాప్ 5లో ఉందని పేర్కొన్నారు. ఆయా రంగాల్లో ఏపీని నెంబర్ 1 లేదా 2వ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గల 3 ప్రధాన కారణాలను మంత్రి లోకేష్ వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, సుస్థిర ట్రాక్ రికార్డు కలిగిన నాయకుడని తెలిపారు.
ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 50% మంది, 25 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా ఎన్నికైన మంత్రులైన వారు ఉండడం మార్పుకు నిదర్శనమన్నారు. ఇతర రాష్ట్రాలు ఇవ్వలేని వేగాన్ని నిరంతరంగా తాము అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఒకసారి ఒప్పందం కుదిరితే అది తమ ప్రాజెక్టుగా భావించి ప్రతి ఎంఓయూను ట్రాక్ చేస్తామని, పర్యవేక్షిస్తామని తెలియజేశారు. పెద్ద పెట్టుబడులు ఉన్న ప్రాజెక్టుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫాలో అప్ చేస్తామని, తాను దాదాపు 30 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నానని చెప్పారు. ఆదిత్య మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో 16 నెలల్లోనే గ్రౌండ్ బ్రేక్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని, గూగుల్తో సంభాషణ 13 నెలల్లోనే ముగిసిందని, వచ్చే ఏడాది మార్చిలో శంకుస్థాపన చేయనున్నామని తెలియజేశారు. కాగ్నిజెంట్ సంస్థకు ఈ నెల 12వ తేదీన భూమి పూజ చేస్తున్నామని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని, ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. Nara, I'm the Minister for Human Resource Development, IT Electronics, Real-Time Governance. So it's three ministries under me. A little bit of my background, I did my bachelor's at Carnegie Mellon, worked at the World Bank for 2 years, again in e-governance. No surprises there, and then 2 years at Stanford MBA. I went back to the family business for about 5 years, till my wife, who's also Stanford MBA, decided to come back and kick me out of the business. Ended up in politics. I've been a full-time politician now for almost 13 years. So, I'm in Andhra Pradesh, the state that I represent is one of the youngest states in India. We are about a $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. And the way we've approached this growth is a clusterization. So we've chosen roughly about 20 subjects or clusters that we believe we should focus on. Automotive, renewable energy, electronics, compressed biogas, ports, aqua, all the way up to, of course, AI, data city, and the whole ecosystem. But what excites me in these clusters is the vertical and horizontal integration. So how do I capture the entire value of the ecosystem? రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామ రైతులంతా ల్యాండ్ పూలింగ్కు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రైతులకిచ్చే ప్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్లు నిర్మించి వాటిని వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ తో కలిసి ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ పథకంపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మైనేని సత్యనారాయణ, పిన్నక తరుణ్ సాయి, నిడదవోలు శివపార్వతి అనే 3 రైతులు ల్యాండ్ పూలింగ్ కోసం తమ భూమి దస్తావేజులను నేరుగా మంత్రి నారాయణకు అందజేశారు. రైతులతో సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వడ్డమాను గ్రామ రైతులంతా ల్యాండ్ పూలింగ్ కు సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు. గతంలో భూ సమీకరణలో రైతులకు ఎదురైన ఇబ్బందులు ఏవీ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. రైతులు అడిగిన కొన్ని అంశాలను ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. 29 గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు వడ్డమాను గ్రామంలో కూడా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చే ప్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్లు నిర్మించి వాటిని వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, గత ప్రభుత్వ నిర్వాకంతోనే నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్ రైతుల యొక్క భూముల విలువ పెరగాలి, డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన యాక్టివిటీ రావాలి. అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు. మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అని వారికి ఉన్న అపారానుభవంతో, దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా స్మార్ట్ సిటీకి చేయమంటే 16,666 ఎకరాలు యాక్చువల్గా మనం ఈరోజు 7 గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో 2019-24 మధ్య రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. దీంతో ప్రభుత్వం 72,000 కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు. 2014-19లో టీడీపీ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 13.21%తో తెలంగాణ కంటే ముందంజలో ఉందని గుర్తు చేశారు. 2019-24 మధ్య 9.1%కి పడిపోయిందని మండిపడ్డారు. గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బయటపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తిరిగి వికాస పథంలోకి ప్రవేశించిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు. చంద్రబాబు వెల్లడించిన ఆర్థిక గణాంకాలే రాష్ట్ర పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే స్వర్ణాంధ్ర సాధ్యమని అన్నారు. 2019-2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా తీవ్ర నష్టం వాటిల్లిందని కుటుంబరావు ఆరోపించారు. ప్రతి ఏటా 1,00,000 నుంచి 1,50,000 కోట్లు పెరగాల్సిన జీఎస్డీపీ తగ్గిపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయంలో 70,000 కోట్ల రూపాయలకు పైగా కోత పడిందన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఖజానాకు అదనంగా 72,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండేవని ఆయన విశ్లేషించారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చినప్పుడు ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వివరించారు. 2014-2019 మధ్య ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 13.21% ఉండగా తెలంగాణది 13.5% అని దాదాపు సమానంగా ఉన్నాయని తెలియజేశారు. కానీ 2019-24 మధ్య జగన్ పాలనలో ఏపీ వృద్ధి రేటు 9.1% పడిపోగా తెలంగాణ 11% వృద్ధిని నమోదు చేసిందని పేర్కొన్నారు. దీని ఫలితంగా ఏపీ తలసరి ఆదాయం 2.66 లక్షల వద్దే ఆగిపోగా తెలంగాణ 3.87 లక్షలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని కుటుంబరావు ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో 34-35% జీఎస్డీపీ లక్ష్యంలో ఇప్పటికే 65% చేరుకున్నామని, పరిశ్రమల రంగంలో 45% లక్ష్యాన్ని సాధించామని తెలియజేశారు. ఫస్ట్ 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గా అన్నమాట. ఒక్క జీడిపి రూపేణా నష్టపోయింది. పూర్తిగా 5 సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక 7 లక్షల కోట్ల పైచిలకు అన్నమాట. జీడిపి పెరగాల్సింది తగ్గింది. 7 లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు, ఒక్కో సంవత్సరంలో 1,00,000-1,50,000 అట్లా పెరగాల్సింది. నికరంగా 7-7.5 లక్షల దాకా జీడిపి కోల్పోవటం జరిగింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా, స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. అంటే ఆ 5 సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే కనుక 72,000 కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది. అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫాము 2024 కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది. కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత నష్టపోయాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్నా, ఎందుకంటే అనొచ్చు 10 సంవత్సరాల పైన దాటిపోయింది కదా, ఇంకా తెలంగాణతోటి కంపారిజన్ ఎందుకని. అయినా సరే అందరం తెలుగువారు కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణతోటి మనం 2014-15 నుంచి 2018-19 మధ్యలో పెరిగిన తీరు 13.21% అన్నమాట జీడిపి గ్రోత్ రేట్. అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని బాధితుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సచివాలయంలో నిన్న హోంమంత్రి వంగలపూడి అనితతో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అనిత హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్ చేసింది. 14,000 మంది బాధితులు స్థలాలు, పొలాలు కొనుగోలు చేయక వాటిని అటాచ్మెంట్లు చేశారని, వాటిని కేసుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో బాధితులు తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 8 రాష్ట్రాల బాధితుల నుంచి
7,386 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ సంస్థ కొల్లగొట్టిందన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కేసును నీరుగార్చేలా సిఐడి చీఫ్ వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ సాయం అందక ఏపీలో 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ప్రాణాలు తీసుకున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో 9.50 లక్షల మందికి 3,080 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఆస్తులు అటాచ్ చేయకుండా కొందరు అడ్డుపడుతున్నారన్నారు. సిట్ను ఏర్పాటు చేసి 6 నెలల్లో బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారి ఛాంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సమీక్షా సమావేశానికి వారు పిలిచారు. సిఐడి డిపార్ట్మెంట్తో ముందు మాట్లాడారు. తర్వాత మాతో మినిస్టర్ గారితో పాటు కుటుంబరావు గారు హైపవర్ కమిటీ మెంబరు, అలాగే సిఐడి ఎస్పీ ఈశ్వర్ గారు పాల్గొన్నారు. మా వైపు నుంచి నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి పి తిరుపతిరావు గారు, ఉప ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర నాయకులు గగన్ గారు మేము కలవటం జరిగింది. ప్రధానంగా అగ్రిగోల్డ్ సమస్య అవ్వ కుటుంబం 7,386 కోట్లు 32 లక్షల మంది నుండి 8 రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కొల్లగొట్టి రేపు వచ్చే జనవరి 4వ తారీఖుకి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలోకి పోతుంది. మొదట టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నాయి. ఇప్పటికి 600 మంది పైచిలకు మన రాష్ట్రంలో ఆత్మహత్యలకు, గుండెపోట్లకు, దిగులుతో చనిపోయిన వారు ఉండగా ఇతర 7 రాష్ట్రాల్లో మరో 500 మంది ఈ రకంగా మరణించారు. కానీ యాజమాన్యం పాలరాతి భవనాల్లో కులుకుతూ ఒక్కో కుటుంబ సభ్యులు 2 కోట్ల ఖరీదైన కార్లలో వాళ్ళు ఊరేగుతున్నారు. డిపాజిట్ చేసిన పేద మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులు దిగులు పడి చచ్చిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొన్న 3వ తారీఖు విజయవాడలో ఆవేదన పాదయాత్ర దీక్షను సాగించిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈరోజు హోంమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ మీటింగ్ జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం వాడివేడిగా ప్రారంభమైంది. వెంటనే జగనన్న కాలనీల్లో ఇళ్ల మంజూరు, నిర్మాణ దశలపై చర్చ జరిగింది. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం వాడివేడిగా ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైన వెంటనే జగనన్న కాలనీల్లో ఇళ్లు మంజూరు, నిర్మాణ దశలపై చర్చ జరిగింది. సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అంశాన్ని లేవనెత్తి వివిధ లేఅవుట్లలో ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయనే, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయనే వివరాల కోసం అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు ఇచ్చిన వివరణపై అధికార ప్రతిపక్ష సభ్యులు ఇద్దరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి కూడా వాటిని లబ్ధిదారులకు అప్పగించకపోవడం వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలవుతున్నారని సభ్యులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించారు. దీనికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు టిడ్కో ఇళ్ల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై మేయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ ధ్యాన్ చంద్ర జోక్యం చేసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి సభకు వివరించారు. టిడ్కో ఇళ్లు విఎంసీ పరిధిలో కాకుండా సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల అంశాలపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో సాధారణ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తుల మధ్య కొనసాగింది. అధ్యక్ష, నోటీసులు వస్తున్నాయి, నోటీసులు ఆపలేని పరిస్థితి. ఇల్లు ఇవ్వలేరు, నోటీసులు ఆపలేరు. ఎలా అధ్యక్ష? జరిగింది
కంటిన్యూటీ ఉందో దాన్ని మార్చి లోపల కంప్లీట్ చేసిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగనే టిడ్కోకు సంబంధించి అయితే దాదాపుగా ఎవ్రీ 1 వీక్ మనకి టెలికాన్ఫరెన్స్ గౌరవ మినిస్టర్ గారు తీసుకుంటున్నారు. ఇది సిఆర్డీఏల పరిధిలో వస్తూ ఉంది. అంటే మన ఏరియా బయట ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్ట్ అయిందని హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఏజెన్సీని ఎంగేజ్ చేశారు. దాంతోపాటు మనకి ఈ అమ్యూనిటీస్ ఏముంటాయో ఎస్టీపీలు కట్టడము, వాటర్ సప్లై ఇవ్వడము, ఇవన్నీ కూడా సిఆర్డీఏ పరిధిలో వస్తుంది కాబట్టి సిఆర్డీఏని ఇన్వాల్వ్ చేస్తూ టిడ్కో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. మంగళగిరి ఏపీ ఐఐసి ప్రాంగణం నుంచి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవంలో మంత్రి సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కోట్ల వ్యయంతో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఇవి కీలకం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర సహకారంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో 11.12 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన 11 ఔషధ పరిపాలన భవనాలు, టెస్టింగ్ ల్యాబ్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిపి వీటి నిర్మాణాలు పూర్తి చేసినట్లు చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ప్రయోగశాలలో 6 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చనున్నామన్నారు. తద్వారా మందుల నాణ్యత, పరీక్షల సామర్థ్యం బాగా పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతం రాయలసీమలో ప్రాంతీయ ల్యాబులు అందుబాటులోనికి రావడం వల్ల సేకరించిన నమూనాల పరీక్షలకు రవాణా సమయం తగ్గడమే కాకుండా కల్తీ మందుల కాలం చెల్లిన మందుల నిరోధానికి త్వరగా చెక్ పడుతుందని, అంతేకాకుండా నిఘా వ్యవస్థ మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడలోని ఔషధ ప్రయోగశాలలో ఏడాదికి 4,000 మందుల నమూనాల నాణ్యతను పరీక్షిస్తున్నట్లు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. కొత్తగా ప్రారంభమైన ల్యాబ్ల ద్వారా మరో 3,000 మందుల నమూనాలను పెంచేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. విజయవాడలో నిర్మాణంలో ఉన్న రాష్ట్ర స్థాయి ల్యాబ్ మరో 3 నెలల్లో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీనివల్ల అదనంగా మరో 7,000 మందుల నమూనాలు పరీక్షించేందుకు వీలు కలుగుతుందని తెలియజేశారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి సాయినగర్ షిరిడి వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న వర్చువల్ గా ప్రారంభించగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మంత్రి జనార్దన్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి, షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ ఈ చర్యతో మరో ముందడుగు వేసింది. 2 ముఖ్యమైన క్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి సోమన్న ఈ నూతన రైలు సేవను వర్చువల్ గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించిన 2వ వీక్లీ ఎక్స్ప్రెస్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే అరుణ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్, శ్రీవాత్సవ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ రఘునాథ్ రెడ్డి గారు వర్చువల్ గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతి టు సాయినగర్ షిరిడీకి వీక్లీ 2వ ట్రైన్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పబ్లిక్ అందరికీ కూడా చాలా రోజులుగా ఈ యొక్క తిరుపతి నుంచి ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో, ఇటు పుణ్యక్షేత్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది ప్రయాణికులు అటు షిరిడీకి వచ్చి ఇటు తిరుపతికి రావడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన నెలలో కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, ఒకే ట్రైన్ తిరగడం వల్ల వీక్లీ, కాబట్టి వీక్లీగా 2వ ట్రైన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి అడగడంతో అడిగిన వెంటనే సహకరించినటువంటి కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్ గారికి, అదేవిధంగా సోమన్న గారికి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా మా ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా జీఎం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై వారి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క రష్ను బట్టి ఏదైతే ప్రయాణికుల రద్దీ ఉంటుందో ఆ రద్దీలలో ఒకవేళ ఉంటే రెగ్యులర్గా కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి
సిద్ధికి కూడా ట్రైన్ నడుపుతామని కూడా చెప్పడం జరిగింది. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు లక్ష్యంగా కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేశారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వస్తుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలో ఉండాలని సీఎం సూచించారు. సచివాలయంలో పూర్వోదయ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రకాశం సహా రాయలసీమలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా 40,000 కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20,000 కోట్ల రూపాయలతో మౌలిక వస్తుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందులో 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. అలాగే ప్రకాశం రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1,021 చెరువులను పూర్తి చేయడం ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. 58,700 కోట్ల రూపాయలతో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపై చర్చించారు. దీంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు అన్నారు. మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు. అలాగే పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే వీలుందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్లకు, అలాగే నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించే యోచన చేయాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరకామణిలో డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సీఎంఓ జోక్యంతో రాజీ కుదిర్చారని సప్తగిరి ఆరోపించారు. సుమారు 240 కోట్ల విలువైన సొమ్మును కాజేసిన ఈ కేసులో కేవలం 14 కోట్లను గిఫ్ట్ రూపంలో రాయించుకుని కేసును నీరుగార్చారని విమర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రితజన పోషకుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏండ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు. ఆదాయ కేంద్రంగా, ఆదాయ వనరుగా మార్చేసి ఒక 2 రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంతకుముందు కూడా 2-3 ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు ఆయన. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత నీచంగా, ఉచ్చ నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరూ కూడా ఊహించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఆయన అంటున్నాడు ఒక 3 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితమో, అదేదో కొండ అంటాడు, అదేదో లడ్డు అంటాడంట. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, అదేదో కొండ కాదు, అదేదో గుడి కాదు, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెలిసిన కొండ, కట్టెదురా వైకుంఠం కానాచి అయిన కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. అటువంటి కొండపైన అదేదో కొండని నోరు పారేసుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశావు. మొన్న ప్రెస్ మీట్ పెట్టావు, మాట్లాడి ఏదో చిన్న చోరీ జరిగింది అంటాడు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డిని. చదువుకోవలసిన వయసులో బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలుడికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. క్యాన్సర్ వైద్య చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 12 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్కు చెందిన 12 ఏళ్ల కె చిన్ని కృష్ణ ఉదయ్ పవన్ కుమార్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దీంతో బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బాలుడికి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్,
కీమోథెరపీ కోసం సాయం అందించి బాలుడి ప్రాణం నిలపాలంటూ గత నెల అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ను కలిసి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాలుడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 12 లక్షల LOC అందజేశారు. మంత్రి లోకేష్ సాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లవి. నా తమ్ముడు చిన్నకృష్ణ ఉదయ్ పవన్ కుమార్. బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉంది సార్. శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవనగుడి బెంగళూరులో చూపిస్తున్నాము. డాక్టర్ DNT చేయాలన్నారు. డాక్టర్ ఎస్టిమేషన్ 18 lakhs ఇచ్చారు. కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని మేము నారా లోకేష్ సార్ని కూడా మేము హెల్ప్ అడిగాము. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. 12 lakhs మాకు LOC శాంక్షన్ చేయించారు. OSK వరప్రసాద్ సార్ హాస్పిటల్తో మాట్లాడి మాకు 6 lakhs కూడా అది మేము కట్టాల్సిన పని లేదు, అది మేము చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు. మా హాస్పిటల్ వాళ్ళు LOC యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్, అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది. కానీ నారా లోకేష్ సార్ మా కేసు పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి LOC ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. నారా లోకేష్ సార్కి, సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు అది అప్పగించినందుకు చాలా సార్ ధన్యవాదాలు సార్. మా లైఫ్ లాంగ్ మర్చిపోం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.